చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టెక్సాస్ లో ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. క్షణాల్లో జల ప్రళయం ముంచెత్తింది. చూస్తుండగానే భారీ వంతెన మునిగిపోయింది. ఆ విజువల్స్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు కూడా కనువిందు చేస్తున్నాయి. వరదల కారణంగా 82 మంది ఇప్పటికే మృతి చెందారు. సమ్మర్ క్యాంప్ నుంచి 27 మంది బాలికలు ఇప్పటి వరకు గల్లంతైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. అమెరికాలోని సెంట్రల్ టెక్సాస్ లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో చిన్నారులతో సహా మొత్తం ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మరో 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వరదల తీవ్రతకు అద్దం పడుతూ కేవలం కొన్ని సెకండ్లలోనే ఓ భారీ వంతెనను నది మింగేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. అమెరికాలోని టెక్సాస్ లో కొద్ది గంటల వ్యవధిలోనే 10 అంగుళాల భారీ వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో 3వ వంతు వార్షిక వర్షపాతంలో ఇది దాదాపు సమానమని అంటున్నారు అధికారులు. దీంతో నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా కేర్ కౌంటీలోని పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ఈ ఒక్క కౌంటీలోనే 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు మరణించినట్టుగా కౌంటీ షెరీఫ్ లారీ లీథా ధృవీకరించారు. గ్వాడలుపే నది ఒడ్డున ఉన్న ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి ఇప్పటికే 27 మంది బాలికలు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా అంటున్నారు. ఇటు మరోవైపు కింగ్స్ ల్యాండ్లోని లానో నదిపై ఉన్న ఓ రోడ్డు వంతెనను ఉప్పొంగిన వరద కేవలం కొన్ని సెకండ్లలోనే పూర్తిగా ముంచెత్తిన దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఆ విజువల్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటు కన్ను రెప్ప ఆర్పేలోపు అక్కడ ఏం జరిగిందో అనేది కూడా ఒక నిమిషం అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా వంతెన కూడా అక్కడ కనిపించకుండా పోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి వంతెన్ను కబలించడం ఈ వీడియోలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఊహించని ఈ విపత్తుతో స్థానిక సమాజం తీవ్రంగా నష్టపోయారు. ఇటు మరోపక్క భారీ వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. చాలా ప్రదేశాల్లో భారీ వరదలు ఇళ్లను చుట్టుముట్టాయి. కొన్ని చోట్ల కార్లు, మరికొన్ని చోట్ల ఇండ్లు కొట్టుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరదలు ఇండ్లలోకి రావడంతో చాలా మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి భారీ వరదలు అమెరికాను ముంచేశాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అమెరికాలోని టెక్సాస్ లో వరద బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 82కు చేరిందని చెప్పుకోవచ్చు. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ గల్లంతైంది. కేర్ కౌంటీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులున్నట్లుగా సమాచారం. తాజాగా రాష్ట్రంలో లానో నది కింగ్స్ ల్యాండ్ స్లాబ్ కు చెందిన ఓ వీడియో మెరుపు వరద తీవ్రతను కళ్లకు కట్టింది. జూలై 4వ తేదీన కేవలం నిమిషాల వ్యవధిలోనే నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. తన దారికి అడ్డు వచ్చిన అన్నింటినీ కూడా ఈడ్చుకుపోయిన దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి. సోమవారం కూడా టెక్సాస్ లో వరదలు రావచ్చని అధికారులు హెచ్చరించారు. దాదాపు 41 మంది ఆచూకీ గల్లంతు కావడంతో వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిలో క్యాంపు మైస్టిక్ లోని 10 మంది బాలికలు, ఒక కౌన్సిలర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి గ్వాడల్పే నది పక్కనే ఉన్న ఈ క్యాంపు కేవలం 2 గంటల్లో 20 అడుగుల నీటిలో మునిగిపోయినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టెక్సాస్లోని ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నామని కూడా ట్రంప్ అంటున్నారు.